ఇక్కడ 1 ఇంచ్ 2 ఇంచెస్ ఉంది. నేను దీన్ని చూసాను ఈ కుట్ట నుంచి. కొంచెం పెద్దగా తీసుకుంటే అయితే మా పెద్దగా ఏం పెడితే ఇట్లా ఏం పెట్టుకుంటారు వాళ్ళు? కాయలు చేసుకుంటారు, చాక్లెట్ చేసి చాలా పెద్దగా ఉంటే బాగుండదు. అలా మా ఊడు ఏం వేసుకో పెట్టుకున్న మార్కింగ్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇట్లా. ఇది మరి ఇది కూడా అట్లే ఉంది బుజ్జి. 2 ఫింగర్స్ పడుతున్నాయి పైనుంచి 5.5, ఇటు నుంచి 2 ఇంచెస్. చాలా పెద్దగా ఉంటే కలిగి చిన్నగా చేయడానికి బాగుంది. పైన 2 పెట్టాను కదా, ఒకవేళ క్రాస్ పోతుందేమో అని పాకెట్ కింద కూడా కొలత తీసుకోవాలి. అందులో కుట్టి చూడవా వాళ్ళ పిల్లి చెప్తారులే డౌట్ ఉంటే. ఏదనుకో మా అమ్మ గుడ్డోడు వచ్చింది ఆ రోజు ఇప్పుడు ఇటు కూడా పెట్టాలా? సరిపోయిందా? ఇంకా ఇటు పెట్టాలి. ఇటు కూడా పెడితే చిన్న కాదా మరి? సరిపోయింది కదా అక్క, పెట్టు. షేప్ పోయినట్టు కదా కదా, షేప్ పోయింది. ఇప్పుడు ఓకేనా? ఇప్పుడు ఓకే, ఇప్పుడు ఓకే. అంటే అటు సైడ్ ఉంటే ఫోల్డింగ్ చేసి ఇటు సైడ్ చేసి ఏం కనిపిస్తలేదు. సరిపోయింది. రెడీమేడ్ వర్క్ బాగా వస్తుంది. ఇది రైట్ సైడ్. ఇలా తిప్పినప్పుడు రైట్ సైడ్ మనకి బయటికి రావాలి, రాంగ్ సైడ్ లోపలికి వెళ్ళదు కదా. కింద పీస్ రైట్ సైడ్ పెట్టుకొని పైన మెయిన్ షర్ట్ పీసు ఇది కూడా రైట్ సైడ్ అక్క. ఇది కూడా రైట్ సైడ్. ఇది రైట్ సైడ్, ఇది రైట్ సైడ్. మిడిల్ పాయింట్ పెట్టుకుంటే మనకి ఒక సైడ్ క్రాస్, ఒక సైడ్ స్ట్రైట్ పోదు, ఎందుకంటే ఇట్లా రౌండ్ తీసుంటాం కాబట్టి. ఇది రాంగ్ సైడ్. ఇలా తిప్పినప్పుడు రైట్ సైడ్, రైట్ సైడ్. అక్కడ ఒక గుడ్డు సూది కొంచెం కిందది పైనది రెండు ఈక్వల్ రావాలి కదా మనకి. కిందది ఇలా వదిలేసామనుకో పైన తక్కువ పడుతుంది, కింద ముడత వస్తుంది. ఇట్లా లాక్కుంటూ పైన స్టిచ్. చివరికి ఎంత వీలైనంత చివరికి రావాలి. ఇది ఎప్పుడైనా ఊడిపోయేటట్టుంది. సౌండ్ వస్తావు. కింద కూడా ఎక్కువ ముడత రాలి. ఇక్కడ ఇంకో కుట్టు. అంటే దాంట్లో కొంచెం పైకి వెళ్ళి గ్యాప్ చూసుకోవాలి, ఈ పాదం మందం రావాలి.
ఎక్కువేసుకున్నా పర్లేదు కానీ తక్కువ అయితే రావద్దు. అందుకే మనం ఈ బ్యాక్ పార్ట్ కన్నా కొంచెం ఎక్స్ట్రా తీసుకుంటే ఫ్రంట్ పార్ట్ కదా సైడ్ కదా ఈ పార్ట్ రావాలి ఫస్ట్. సైడ్ ఉల్టా అది ఉల్టా ఇది సీదా. ఇది సీదా ఇది ఉల్టా. కింద పీస్ వదిలేయాలి. ఫస్ట్ ఒక పీస్ ఇలా కుట్టుకొని